పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత నొందును. ఇంటికంటే దాన్ని కట్టినటువంటి వాడు ఎక్కువ ఘనత నొందును అని దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లారా. దేవుడే మన జీవితాల్ని, మన కుటుంబాలని కట్టాలి, మన హృదయాలను కట్టాలి, మన అంతరంగాల్ని, మన పనులు, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన వ్యవసాయాలు అన్నీ కూడా దేవుని చేత కట్టబడాలి. వాక్యం ద్వారా కట్టబడాలి, ఆత్మ ద్వారా కట్టబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అప్పుడే అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం, గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటాము. నువ్వు దేవుని చేత కట్టబడుతున్నావా? దేవుని వాక్యం ద్వారా కట్టబడుతున్నావా? 128వ కీర్తన కూడా సెలవిస్తుంది, యెహోవా ఇల్లు కట్టనేల్లా దాని కట్టువాని యొక్క ప్రయాస వ్యర్థము. దేవుడు నిన్ను కట్టకపోతే, నీ ఇంటిని కట్టకపోతే, నీ కుటుంబాన్ని, నీ పిల్లల జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని ఆయన కట్టకపోతే, ఆత్మ సంబంధం